ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ వర్కర్లు గావచ్చు, శానిటరీ వర్కర్లు గావచ్చు, ఇంకొకరు గావచ్చు వరుస పెట్టి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పి. ఈ విషయంలో వాళ్ళకంటే కూడా ప్రతిపక్ష పార్టీలు తెగ ఆందోళన చెందుతా ఉన్నాయి. వాళ్ళకి సరైన పనికి సరైన వేతనం ఇవ్వటం లేదని చెప్పి కల్లు బొల్లు కబుర్లు చెప్తూ వాళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. సరే, గతంలో వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళకి ఏమాత్రం జీతాలు పెంచాలన్న విషయం వాళ్ళకి తెలుసు, మనందరికీ తెలుసు. జనరల్ గా ఎలక్షన్ల ముందు ఈ వర్కర్లు వాళ్ళకి చిరు ఆశలు ఉంటాయి, వాళ్ళకి జీతాలు పెంచాలనే ఉద్దేశంతో. అందుకని చెప్పి ఇలాంటి ధర్నాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. సరే, జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళకి జీతాలు పెంచారా లేదా అన్న విషయం ఒకసారి మనం చూసుకుంటే, గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక అంగన్వాడీ కార్యకర్తలకు 7,500 నుంచి 11,500 దాకా, మినీ అంగన్వాడీల జీతం 4,500 నుంచి 7,000 దాకా, శానిటరీ వర్కర్ల జీతం 8,000 నుంచి 18,000 దాకా, శానిటరీ సూపర్వైజర్ల జీతాలు 12,000 నుంచి 18,000 దాకా, ఆశా వర్కర్ల జీతాలు 6,000 నుంచి 10,000 దాకా, హోంగార్డ్ యొక్క డైలీ డ్యూటీ అలవెన్స్ లు 600 నుంచి 710 దాకా, ఇలా అనేక రకాలుగా వాళ్ళ జీతాలు పెంచుతూ పోయారు. గతం